మొత్తానికైతే పాకిస్తాన్ తోక ముడిచింది. ఇన్ని సంవత్సరాలు బలూచిస్తాన్ ప్రాంతంలోని మానవ వనరులని, మినరల్స్ని, అక్కడ ఉన్న రీసోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని ఇస్లామాబాద్ బలూచిస్తాన్పై పెత్తనం చలాయించే ప్రయత్నం చేసింది. కానీ సైనిక పాలనని, సైనిక ఆధిపత్యాన్ని అనునిత్యం ఎదిరిస్తూ బలూచిస్తాన్ వీరోచిత పోరాటం చేసింది. ఈ రీసెంట్ టైమ్స్లో అయితే వాళ్ళు స్వతంత్ర దేశంగా కూడా ప్రకటించుకుర్రు. యుఎన్ఓ కూడా రికగ్నైజ్ చేయాలని చెప్పారు. కానీ ఈరోజు యుఎస్ అధ్యక్షుడు పాకిస్తాన్ తోటి అంటగాగుతుండు కాబట్టి ఆ ఇంటర్నేషనల్ సపోర్ట్ లేకపోవడం కారణంగా ఈరోజు బలూచిస్తాన్ నాయకులు, బలూచిస్తాన్ ప్రజలు చాలా బలంగా ఉర్రు. వాళ్ళ పాపులేషన్ రేషియో చూస్తే కేవలం 5% కంటే ఎక్కువ ఉండదు. కానీ న్యాచురల్ రీసోర్సెస్ మాత్రం, మినరల్స్ మాత్రం 45 to 50% ఆ బలూచిస్తాన్ రీజియన్లోనే ఉంటాయి. ఆ రీసోర్సెస్ని మొత్తం డిగ్ చేసి, అక్కడ ఉన్న రీసోర్సెస్ని మొత్తం దోపిడీ చేసి ఇస్లామాబాద్కి తరలించి కరాచీ, ఇస్లామాబాద్ అభివృద్ధి అయ్యి బలూచిస్తాన్ని ఆగం చేస్తున్నాయి. బలూచిస్తాన్లో ఉన్న ప్రజలకి కనీస విద్య, ఆరోగ్య వసతులు కూడా కల్పించకుండా బలూచిస్తాన్ ప్రజలను హింసిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే ఈ మిలిటరీ ఆధిపత్యం పెరిగిపోయి ఏ స్థాయి వరకు వెళ్తుందంటే బలూచిస్తాన్ ప్రజలకి ఈ నిత్యావసర సరుకులను కూడా సరఫరా చేయట్లే. అది మరి ఎందుకు అలాంటి దుస్థితికి ఈరోజు పాకిస్తాన్ ప్రభుత్వం ఎందుకు వస్తుంది? అక్కడ మానవ హక్కుల గురించి ఈ లెఫ్ట్ లాబీ గ్రూపులు ఎందుకు మరి సపోర్ట్ చేయట్లేవు, ఎందుకు ప్రశ్నించట్లేవు? హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఏం చేస్తున్నాయి అర్థం కాదు. అయితే మొత్తానికి బలూచిస్తాన్ వీరోచిత పోరాటం తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం షహబాజ్ షరీఫ్ అయినా, ఆసిం మున్నీర్ అయినా కాళ్ళబేరానికి వచ్చి ఈరోజు బలూచిస్తాన్ నాయకులతోటి, బలూచిస్తాన్ ప్రజలతోటి సంప్రదింపులు చేయడానికి, చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని బహిరంగ ప్రకటన చేశారు. దానికి సంబంధించిన వార్తను చూద్దాం. బలూచిస్తాన్పై అన్ని ప్రయత్నాలు అయిపోయాయి, చివరికి చర్చలకు దిగొచ్చిన పాక్ ప్రభుత్వం. ఇక్కడ చూడండి, బలూచ్ ఏర్పాటువాదులతో చర్చలకు ముందుకొచ్చిన పాకిస్తాన్ ప్రభుత్వం సైనిక చర్యలు విఫలం కావడంతోనే చర్చల ప్రతిపాదనకు శ్రీకారం. ఎట్లా అనంటే ఒక సినిమాటిక్గా ఎక్కడైనా మిలిటరీ ఆఫీసర్స్ వ్యాన్లు పోతుంటే, యుద్ధ ట్యాంకర్లు పోతుంటే పేల్చేసారు బలూచిస్తాన్ తిరుగుబాటువాదులు, వేర్పాటువాదులు. వాళ్ళు చాలా వెపన్స్ అయితే అన్నీ నాటు వెపన్సే, వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్న వెపన్సే. కానీ ఏ స్థాయిలో ఉన్నాయనంటే పాకిస్తాన్ ఆర్మీ కూడా తట్టుకోలేకుండా ఈరోజు చేతులు ఎత్తేసే స్థాయికి బలూచిస్తాన్ ఏర్పాటువాదులు మొకాల మీద కూర్చోబెట్టిర్రు అసీం మున్నీర్నైనా, షహబాజ్ షరీఫ్నైనా. సహజ వనరుల దోపిడీ, రాజకీయ అణచివేతే ప్రధాన కారణాలని విశ్లేషణ. ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ని దోపిడీ చేసి ఇస్లామాబాద్ అభివృద్ధి అయింది, కరాచీ అభివృద్ధి అయింది, కానీ మమ్మల్ని గాలికి వదిలేసిర్రని బలూచిస్తాన్ ఏర్పాటువాదులు, బలూచిస్తాన్ ప్రజలు మొరబెట్టుకుంటారు. అదేవిధంగా రాజకీయంగా ఎవరిని సమర్థవంతమైన వ్యక్తులను ఎదగనియకుండా ఎక్కడికక్కడ తొక్కి ఇస్లామాబాద్ వాళ్ళ మీద పెత్తనం చేసినని కూడా ఇక్కడ బలూచిస్తాన్ ప్రజలు చాలా బలంగా చెప్తారు. దానితో పాటు అత్యంత దరిద్రమైన, హేయమైన చర్య ఏంటిదనంటే ఈ బలూచిస్తాన్ మించి చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ని, ఏదైతే పోర్ట్స్ నుంచి చైనాకి సీ రూట్ ఏర్పాటు చేసుకుంటా ఏదైతే ఆ ల్యాండ్ లాక్డ్ ఏరియాస్ ఉంటాయో అటన్నిటి నుంచి ఆ కారిడార్ని, ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు చేయడం కారణంగా రవాణా ఈజీ అవుతుంది. ఈ అరబ్ కంట్రీస్ నుంచి ఈజీగా ఇంపోర్ట్స్ పెరుగుతాయి, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి అనే ఉద్దేశంతో చైనా ఏం చేసిందనంటే ఒక రూట్ని, ఎకనామిక్ రూట్ని తయారు చేసుకుంది. అది పాకిస్తాన్ గుండా బలూచిస్తాన్ మించిపోతుంటుంది అన్నమాట. చైనా పాక్ ఎకనామిక్ కారిడార్పై స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత. ఎందుకు వ్యతిరేకత వచ్చిందనంటే ఆ కారిడార్ ఏర్పాటైతే మిలిటరీ ఆధిపత్యం ఇంకా పెరుగుతుంది, మహిళలపై దాడులు జరుగుతాయి, చిన్నారులపై దాడులు జరుగుతాయి. కాబట్టి ఆ దాడులకు వ్యతిరేకంగా మా అస్తిత్వాన్ని, మా కల్చర్ని కాపాడుకోవడానికి తప్పకుండా మేము ఫైట్ చేయాల్సిందే అని ఈరోజు బలూచిస్తాన్ ఏర్పాటువాదులు కంకణం కట్టుకొని ఈరోజు తీవ్ర స్థాయిలో పాక్ ప్రభుత్వం పైన, పాక్ మిలిటరీ పైన చాలాసార్లు దాడులు చేశారు. చాలాసార్లు ఎట్లా అనంటే ఈరోజు కాళ్ళబేరానికి వచ్చింది కదా, కొన్ని వందల మంది పాక్ మిలిటరీని మట్టుపెట్టారు. అందుకే కాళ్ళబేరానికి వచ్చింది. తిరుగుబాటును భద్రతా సమస్యగా కాకుండా రాజకీయ సమస్యగా చూడాలంటున్న నిపుణులు. బలూచిస్తాన్లో శతాబ్దాలుగా అనుసరిస్తున్న సైనిక అణచివేత ఫలించకపోవడంతో పాకిస్తాన్ ప్రభుత్వం చివరికి ఇప్పుడు చర్చల మార్గాన్ని ఎంచుకుంది. ప్రావిన్స్లో తీవ్రమవుతున్న హింస, రాజకీయ, ఆర్థిక అసంతృప్తిని బలంతో అణచివేయలేమని గ్రహించిన షహబాజ్ షరీఫ్ సర్కార్ బలూచ్ ఏర్పాటువాదులతో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఇది పాకిస్తాన్ విధానంలో కీలకమైన మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి కాలబేరానికి వచ్చిందని చెప్తున్నారు. అయితే గత కొంతకాలంగా జరుగుతున్న హింస ఎట్లాంటి పరిణామాలకు దారితీసింది, ఎంతమందిని పొట్టన పెట్టుకుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం.
భౌగోళికంగా పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావియన్స్ అయిన బలూచిస్తాన్ ఖైబర్ ఫంక్ ఓకే బలూచిస్తాన్తో పాటు ఖైబర్ అనే ప్రాంతం ఉంది. కలిసి దేశంలో జరుగుతున్న హింసను కేంద్రంగా మారింది. పాక్ మీడియా కథనాల ప్రకారం 2026 రెండో త్రైమాసికంలో దేశవ్యాప్తంగా జరిగిన హింసాత్మక మరణాల్లో 96% ఈ రెండు ప్రావిన్స్లలో నమోదైనాయి. మొత్తం 96% మరణాలు బలూచిస్తాన్ ఖైబర్ అనే ప్రాంతంలోనే ఆ ప్రావియన్స్లోనే నమోదైనాయంట. ఒక బలూచిస్తాన్లోనే 265 మంది ప్రాణాలు కోల్పోయారనంటే మిలిటరీ ఆధిపత్యం, మిలిటరీ హింస ఏ స్థాయిలో ఉందో మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా గత నెలలో హింస 3 రెట్లు పెరగడం సైనిక చర్యలు విఫలాన్ని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని షహబాజ్ షరీఫ్ విస్తృత చర్చలకు పిలుపునివ్వడం గమనార్హం. ఏర్పాటువాదులు తిరిగి జాతీయ జీవన స్రవంతిలో కలవాలని ఆయన ఆహ్వానించారు. మీరు వాళ్ళ రిసోర్సెస్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని అక్కడ ఉన్న స్కూల్స్ని, హెల్త్ క్యాంప్స్ని, హాస్పిటల్స్ని, అక్కడ ఉన్న ఇన్ఫ్రా రోడ్స్ని ప్రొవైడ్ చేసి, డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేసి, ఆ మౌలిక వసతులన్నీ కల్పించి ఆహార భద్రత చేపడితే వాళ్ళు ఎందుకు విడిపోవాలనుకుంటారు? మీరు అవన్నీ చెయ్యకుండా అక్కడ ఉన్న రీసోర్సెస్ మీదనే మీకు అన్నంత ఉంది. ఇస్లామాబాద్ నాయకులైనా, ఆ మిలిటరీ చీఫ్లైనా వాళ్ళ దృష్టి అంతా అక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ కావాలి. వాళ్ళకి ఆయిల్ రిసోర్సెస్ అయినా, అక్కడ ఉన్న ఖనిజ సంపద అయినా కావాలి. అంతకు మించి అక్కడ ఉన్న ప్రజలు అవసరం లేదు. మీరు వద్దనుకున్నారు కాబట్టి వాళ్ళు వద్దనుకుంటారు. ఏదో ఒక రోజు తప్పకుండా బలూచిస్తాన్ సపరేట్ దేశంగా ఎమర్జ్ కావడం పక్కా. అది రాసి పెట్టుకోండి. బలూచిస్తాన్ అశాంతికి మూలాలు దాని సహజ వనరుల దోపిడీలోనే ఉన్నాయి. సహజ వాయువు, బొగ్గు, రాగి, బంగారం వంటి అపారమైన ఖనిజ సంపద ఉన్నప్పటికీ అక్కడి ప్రజలు దేశంలోనే అత్యంత పేదరికంలో మగ్గుతున్నారు. ఈరోజు పాకిస్తాన్లో సుమారు 30% ఆఫ్ ది పీపుల్ బిలో పావర్టీ లైన్ ఉన్నారు. అందులో 20% మంది బలూచిస్తాన్లోనే ఉన్నారు. ఒకసారి ఆలోచించాలి. ఆ 30% అంటే 30%, 20% అంటే బలూచిస్తాన్లోని 80% మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. కాబట్టే ఈరోజు రెవల్యూషన్ వస్తున్నది, రివోల్ట్ అవుతున్నది. మరి వీళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకుంటే వాళ్ళు కలిసే ప్రసక్తే ఉండదండి. ఇది మొదటిసారి అయితే కాదు. ఇన్ని రోజులు యుద్ధంతో అణిచివేసారు. ఈరోజు ఏదో సాధ్యం కావట్లేదు కాబట్టి చర్చలు అంటారు. ఆ చర్చలు ఫలించవు. బలూచిస్తాన్ సపరేట్ దేశంగా ఎమర్జ్ కావడం పక్కా. దశాబ్దాలుగా ఇస్లామాబాద్ ప్రభుత్వాలు ఈ వనరులను కొల్లగొడుతూ స్థానిక ప్రజలకు నామమాత్ర ప్రయోజనాలు కూడా కల్పించడం లేదనేది ప్రధాన ఆరోపణ. ఖనిజ సంపద బలూచ్ ప్రజలకే చెందింది అని షరీఫ్ ఇటీవల అంగీకరించినప్పటికీ ఏళ్లుగా జరుగుతున్న అన్యాయంతో వారిలో తీవ్ర అపనమ్మకం పేర్కొన్నది. ఇప్పుడు గొర్రె కషాయాన్ని నమ్మినట్టు వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు ఈరోజు. ఎందుకనంటే వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేట్ అయ్యారు. వాళ్ళలో చదువుకున్న చాలామంది యువకులు పోయి అక్కడ ప్రచారాలు కూడా చేస్తారు. సపరేట్ దేశంగా ఎమర్జ్ అయితే వాళ్ళు కూడా అరబ్ కంట్రీస్ మాదిరిగా అభివృద్ధి అవుతామన్న నమ్మకం వాళ్ళలో వస్తుంది. ఎందుకంటే అక్కడ ఆయిల్ ఉంది, వాయువు ఉంది, బొగ్గు ఉంది, రాగి ఉంది, బంగారం ఉంది. ఇలాంటి ఖనిజ సంపద ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా అభివృద్ధి అవుతామన్న నమ్మకంతో ఈరోజు బయటికి పోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా మంచి అభిప్రాయం. మరోవైపు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు కూడా స్థానికుల్లో పెంచుతుంది, వ్యతిరేకతను పెంచుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా తమ ప్రాంతంలో సైనికీకరణ పెరిగిందని, తమ సంస్కృతికి ఉనికికి ముప్పు వాటిల్లుతుందని బలోచ్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాజకీయంగా కూడా బలూచిస్తాన్కు జాతీయ స్థాయిలో సరైన ప్రాధాన్యం లేదు. ఇస్లామాబాద్ తమపై విధానాలను రుద్దుతుందని, వలస తరహా పాలన సాగిస్తుందని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. ఇక బ్రిటిషర్స్ ఎట్లయితే భారతదేశాన్ని రూల్ చేసిర్రో ఈరోజు ఇస్లామాబాద్ నాయకులు కూడా బలూచిస్తాన్ అట్నే రూల్ చేస్తున్నారు. అక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ మొత్తం దోపిడీ చేసుకొని వాటిని అన్నిటిని ఇస్లామాబాద్లో డంప్ చేసి అక్కడ మంచి మంచి విల్లాలు, ప్యాలెస్లు, మంచి కార్లు కొనుక్కుంటా, మంచి బంగ్లాలు కట్టుకుంటా విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు ఇస్లామాబాద్ నాయకులైనా, వ్యాపారవేత్తలైనా, మిలిటరీ అధికారులైనా. కానీ ఈరోజు బలూచిస్తాన్ ప్రజలు మాత్రం అదే పేదరికంలో మగ్గుతున్నారు. కనీస విద్య అందక, ఆరోగ్యం అందక, ఆరోగ్య సేవలు అందక నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. దీనికి పరిష్కారం ఒకటే, బలూచిస్తాన్ సపరేట్ దేశంగా ఎమర్జ్ కావడం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చర్చల ప్రతిపాదన తీసుకురావడం ఒక ముందడుగే అయినా దాని చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిన్ నఖ్వీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంలోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయని సూచిస్తున్నాయి. అణిచివేత విఫలమైందని అంగీకరించి చర్చలకు పిలుపునిచ్చిన పాక్ ప్రభుత్వం బలూచిస్తాన్ను కేవలం భద్రతా సమస్యగా కాకుండా ప్రజల హక్కులు, గౌరవానికి సంబంధించిన రాజకీయ సమస్యగా గుర్తిస్తేనే శాంతి స్థాపన సాధ్యమవుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. శాంతి స్థాపన అనేది సాధ్యం కావాలంటే
ఈరోజు బలూచిస్తాన్లో ఉన్న సమస్యలని సార్ట్అవుట్ చేసి పరిష్కరిస్తేనే అవుతుంది తప్పితే వాళ్ళని అణిచివేస్తే కాదని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ వాళ్ళు ఉండరండి, కలిసి ఉండే ప్రసక్తే లేదు, తప్పకుండా విడిపోతారు. అది ఎంతో దూరం లేదు, ఈ 2-3 ఏళ్ళలోనే జరుగుతుంది.